హాయ్ మా ఈరోజు మనము 8th క్లాస్ సెకండ్ లెసన్ అయినటువంటి రాజా బదల్ గయా అనేటటువంటి పాఠాన్ని చూద్దాం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో మీకు దీని యొక్క ఇంట్రొడక్షన్ అంతా పెట్టాను. ఈ పిక్చర్, దీని డిస్క్రిప్షన్ అంతా కూడా ఇచ్చున్నాను. ఈరోజు ఆ లెసన్ ఏంటో చూద్దాం నాన్న, ఓకేనా. एक लड़का था, उसका नाम राजेश था. वह जंगल में जा रहा था. रास्ते में उसे एक सोने का सिक्का मिला. वह सोचने लगा, यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर. जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है. अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ. क्या करूं इसका. చూద్దామా. एक लड़का था, एक लड़का అంటే అనగనగా ఒక అబ్బాయి. उसका नाम राजेश था. మరి అబ్బాయి పేరేంటి? ఆ అబ్బాయి పేరు రాజేష్. వా జంగల్ మే జా రహా థా. ఆ అబ్బాయి అడవి గుండా వెళ్తూ ఉన్నాడనమాట. సో జంగల్ అంటే ఏంటి? జంగల్ అంటే ఫారెస్ట్. దీన్ని మనం తెలుగులో అడవి అంటాం అనమాట. రస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. రస్తే మే అంటే రోడ్లో, అబ్బాయి వెళ్తున్నటువంటి దారిలో ఆ అబ్బాయికి సోనేకా, సోనా అంటే ఏంటి? గోల్డ్ అంటే బంగారం. సిక్కా, సిక్కా అంటే ఏంటి? కాయిన్. కాయిన్ అంటే ఏంటి? మామూలుగా బిళ్ళ అంటాం కదా మనము, 1 రూపీ కాయిన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి గోల్డ్ కాయిన్ ఆ అబ్బాయికి అడవి గుండా వెళ్తూ ఉంటే దొరికింది. వహ్ సోచనే లగా. సోచనా అంటే ఏంటన్నా? థింకింగ్. అబ్బాయి ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు? యా సిక్కా మేరా తో హై హీ నహీ. ఈ గోల్డ్ కాయిన్ ఏదైతే నాకు దొరికిందో అది నాది కానే కాదు. ఇసే క్యా కరూ లేకర్. దీన్ని నేను తీసుకొని ఏం చేయాలి? సో ఇక్కడ చూడండి, ఆ అబ్బాయి యొక్క గుణాన్ని మనకి ఈజీగా తెలుపుతుంది. అదే మనకి రోడ్లో వెళ్తుండే ఒక 10 రూపాయలు దొరికింది అనుకోండి, ఇటు అటు చూసేసి చక్కగా 10 రూపాయలు ఎత్తేసుకుంటాం అనమాట. అది మనం ఎవరికి చెప్పాల్సిన పని అయితే ఇది మాది అంటాం. కానీ ఈ పిల్లవాడు బంగారు నాణ్యం దొరికితే ఇది నాది కాదు కదా, నేను దీన్ని తీసుకొని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. జానే కిస్ బెచారే కా సిక్కా యహా గిర్ గయా. అయ్యో పాపం, ఎవరు పోగొట్టుకున్నారో ఏమో, ఎవరిక్కడ పడేసుకున్నారో ఏమో అని బాధపడ్డాడు. अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ, क्या करूँ इसका. ఇప్పుడు దీన్ని పడేను లేను, ఎందుకంటే ఇది ఏదో మామూలు ఇది కాదు, బంగారు నాణ్యం అనమాట. కాబట్టి దీన్ని పడేయలేను. సో అదేవిధంగా దీన్ని పెట్టుకోలేను, ఎందుకంటే పరుల సొత్తు ఇది నాది కాదు కదా. సో దీన్ని నేను పెట్టుకొని కూడా లేను. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था. ఇదే ఆలోచిస్తూ ఆ అబ్బాయి తన దారి గుండా వెళుతూ ఉన్నాడు. रास्ते में माला जपते हुए एक साधु महाराज, साधु सेंट, సాధు అంటే సెయింట్ అంటే మహర్షి. ఒక మహర్షి తన మాలను తీసుకొని జపం చేస్తూ ఆ అబ్బాయికి ఎదురుపడ్డాడు అనమాట. उसने सोचा क्यों ना यह सिक्का साधु को ही दे दूं. సో ఆ అబ్బాయి అనుకున్నాడు, ఓకే నాకు ఈ సాధు మహారాజ్ కనిపించారు కదా, ఈయనకే ఈ కాయిన్ ఇచ్చేద్దాము. ఈ బంగారు నాణ్యాన్ని ఈయనకి ఇచ్చేసామనుకో, ఈయన ఏదో ఒకటి చేసుకుంటారు, మనకెందుకు వేరే వాళ్ళ సొత్తు అని అనుకొని ఆ అబ్బాయి ఆయన దగ్గరికి ముందుకు వెళ్ళాడు. రాజేష్ ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा. ఎప్పుడైతే ఆ సాధువు దగ్గరికి వెళ్ళి రాజేష్ ఆ కాయిన్ ఇచ్చాడో, సాధు మహారాజ్ ఈ కాయిన్ మీరు తీసుకోండి అని ఇచ్చాడో, అప్పుడు ఆ సాధు మహారాజు ఈ అబ్బాయిని ఆశ్చర్య అంటే ఒక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్తో చూశాడు. సో అర్థం కాలేదు ఆ సాధు మహారాజ్కి, ఏంటి అబ్బాయి నాకెందుకు తెచ్చిస్తున్నాడు ఇంత బంగారు నాణ్యాన్ని, ఇంత విలువైన దాన్ని నాకెందుకు ఇస్తున్నాడు ఈ అబ్బాయి అని అనుకున్నాడు అనమాట. అనుకొని ఆ అబ్బాయిని ఆశ్చర్యంగా చూశాడు. బేటా యह సిక్కా హమారే జైసే సాధువుం కే లియే నహీ హై. నానా ఈ బంగారు కాయిన్ అనేది మాలాంటి సాధువుల కోసం కాదు. ఎందుకు కాదండి సాధువుల కోసం? ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలేసి ఉంటారు, అన్నీ వదిలేసి భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. సో వాళ్ళు
అంటే ధనం కానీ, లోభం కానీ, లేకపోతే ఈర్ష్య కానీ, ఇటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలను అన్నీ వదిలేసేసి భగవత్ నామ స్మరణలో జీవిస్తూ ఉంటారన్నమాట. అలాంటి జీవించే వాళ్ళకి ఏ పూటకు ఆ పూట అక్కడ భిక్షాటం చేసుకొని తినడమే కానీ వాళ్ళకి బంగారు కావాలి, ఇల్లు కావాలి, ఇలాంటివి ఏవి ఉండవు. సో ఇక్కడ కూడా ఈ సాధు మహారాజు ఆశ్చర్యంగా చూస్తూ అదే చెప్పాడు, నానా ఈ కాయిన్ అనేది మాలాంటి వాళ్ళ కోసం కాదు, ఇసేతో కిసి గరీబ్ కో దేదో, దీన్ని నువ్వు ఏదైనా పేదవాడికి ఇచ్చేయి, తాకి వా అప్నా పేట్ భర్ సకే. సో ఏదైనా పేదవాడికి ఇచ్చేయి. సో అతను ఆ కాయిన్ని ఇచ్చేసేసి డబ్బుల రూపంగా తీసుకొని అతని ఇంటికి కావాల్సిన ఏమైనా తెచ్చుకొని తినగలుగుతాడు. ఇక్కడ పేట్ అంటే స్టమక్. పేట్ అంటే స్టమక్ అనమాట. కడుపు నింపుకోగలుగుతాడు. ఎవరికైనా అవసరం ఉన్నటువంటి పేదవాడికి ఇస్తే అతడు దాన్ని మార్చుకొని కడుపు నింపుకుంటాడు కదా. కాబట్టి వాళ్ళకి ఇచ్చేనానా, ఇది మాలాంటి వాళ్ళకి కాదు అని సాధువు అన్నాడనమాట. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि राजा की सेना चली जा रही थी. సరే ఈ సాధు మాట తీసేసుకున్నాడండి. అలాగే సాధు గారు మీరు చెప్పారు కదా, అదేవిధంగా ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి నేను ఇచ్చేస్తానండి అని అనుకొని సో ఆ కాయిన్ అతని దగ్గరే పెట్టుకొని ముందుకి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే సడన్గా రాజేష్కి ఏం కనిపించింది, ఒక పెద్ద సైన్యము, మహారాజు వీళ్ళంతా ఎక్కడికో వెళ్తున్నట్టు, ఫాస్ట్గా దండయాత్ర మీదకి వెళ్తున్నట్టు కనిపించింది. ఇతనీ బడి సేనాకు దేకర్ వా సోచనే లగా, అయ్యో ఇంతమంది సైనికులు, మహారాజు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆలోచించసాగాడు. వా సోచనే లగా కి జరూర్ కోయి బాత్ రహీ హోగి. సో జరూర్ జరూర్ అంటే ముఖ్యమైన, అంటే ఇంపార్టెంట్, అంటే ఏదో ఒక ముఖ్యమైన పని ఉంటుంది, లేకపోతే మహారాజు ఇంత సైన్యాన్ని తీసుకొని ఇలా వెళ్ళారు కదా అని ఆలోచించాడు. జో రాజా అప్ని సేనా లియే జా రహా హై, సో తన సైన్యానంతా తీసుకొని వెళ్తున్నాడంటే ఏదో ఒక ముఖ్యమైన కార్యం ఉంది. ఉస్నే ఏక్ సైనిక్ సే పూచా, సో అక్కడ వెళ్తున్న వాళ్ళలో ఒక సైనికుడిని పక్కకు పిలిచి ఇలా అడిగాడు, భాయి ఆప్కే రాజా ఇతనీ బడే సేనా లియే కహా జా రహే హై. అన్నయ్య గారు, సో మీ రాజుగారు ఇంత సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారండి, ఏ పని మీద వెళ్తున్నారు, ఏమన్నా అయిందా అనేసినని అడిగాడనమాట రాజేష్. పిల్లలకి మామూలుగానే కుతూహలం అనేది ఉంటుంది, అంటే ఏంటి, ఏదైనా క్యూరియాసిటీ అనమాట. ఏదైనా జరుగుతుంది అంటే అది వెంటనే తెలుసుకోవాలి, వెంటనే వచ్చి నలుగురికి చెప్పాలి అని. సో ఈ అబ్బాయి కూడా చిన్న అబ్బాయే కదా, ఎంత మంచి గుణాలున్నా జనరల్గా వచ్చేటటువంటి ఆ ఇవి పోదు కదా. సో ఇతను కూడా క్యూరియస్గా అడిగాడనమాట ఒక సైనికుడిని, యా హమారే రాజా శూర్ సింహ్ హై, ఈయన మా రాజుగారు శూర్ సింహ్ జో పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్ ఉసే లూటనే జా రహే హై. మా రాజుగారి పేరు శూరసింహ, అంటే అతను ఆ సైనికుడు ఎప్పుడైతే తన రాజుగారి పేరు చెప్తున్నాడో చాలా గర్వంగా చెప్తున్నాడు అనమాట. మా రాజుగారి పేరు శూరసింహ, పక్కన ఉన్నటువంటి పడోసీ దేశ్, పడోసీ అంటే పక్కన ఉన్నటువంటి రాజ్యమైనటువంటి ఆ రాజ్యం పైన ఆక్రమణ్ అంటే దండయాత్ర చేయడానికి వెళుతున్నారు, వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ సంపదనంతా లూట్నే అంటే సంపదనంతా కూడా దోచుకోవడానికి వెళ్తున్నారు అనేసినని సమాధానం ఇచ్చాడనమాట. రాజేష్ రాజాకే పాస్ గయా, ఎప్పుడైతే సైనికుడి నుంచి ఈ మాటలన్నీ విన్నాడో రాజేష్కి ఏదో బ్రెయిన్లో వచ్చిందండి. సో వెంటనే రాజేష్ ఏం చేశాడంటే గబగబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళాడు. सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा, लीजिए महाराज आप इसे रख लीजिए. సో వెంటనే తన దగ్గర ఉన్నటువంటి బంగారు నాణ్యాన్ని తీసి మహారాజ్ గారి వైపు చూపించి ఆ మహారాజ్ గారికి ఇలా ఇస్తూ చెప్పాడనమాట, మహారాజా ఈ బంగారు నాణ్యాన్ని మీరు తీసేసుకోండి. సో చూడండి ఆ పిల్లవాడు ఎంత అమాయకుడో చూడండి. అందుకే అండి మనం అనేది పిల్లల్లో భగవంతుడు ఉంటాడు అనేసి అని అంటాం. వాళ్ళకి కపటము కల్మషము ఏమీ ఉండదు అనమాట. అదే పెద్దవాళ్ళు అయితే అంత ధైర్యంగా మహారాజు దగ్గరికి వెళ్ళి కాయిన్ ఇచ్చేవాళ్ళం కాదు, మహారాజుతో మనం అసలు మాట్లాడేవాళ్ళమా. కానీ ఈ అబ్బాయి అదేం ఆలోచించలేదు. ఈ అబ్బాయికి ఏదో అనిపించింది, వెంటనే మహారాజు దగ్గరికి వెళ్ళిపోయి కాయిన్ ముందరకిచ్చి
మహారాజా ఈ కాయిన్ మీరు ఉంచుకోండి అని అంటున్నాడు. బేటా ముజే క్యూ దేనా చాతే హో, నానా నాకెందుకు ఇస్తున్నావు దీన్ని, ఎందుకు ఈ కాయిన్ నాకెందుకు ఇస్తున్నావు నువ్వు అని రాజుగారు కూడా ఒక వింత ఆశ్చర్యంగా అడిగారు. రాజాని ఆశ్చర్యకి సాత్ పూచా, ఆయన కూడా ఆశ్చర్యంగానే అడిగారు. ఇదివరకు సాధువు ఆశ్చర్యంగా అడిగారు. సాధువు అడిగినప్పుడు అదొక డిఫరెంట్గా ఉందండి, ఎందుకంటే వాళ్ళు అన్ని త్యజించేశారు. కానీ ఇక్కడ మహారాజు గారు అడిగినప్పుడు ఇదొక డిఫరెంట్గా ఉంది. ఏమని, నేను రాజు కదా నాకేంటి అబ్బాయి కాయిన్ ఇస్తున్నాడు అనేటువంటి ఆశ్చర్యంతో అడుగుతున్నారు. మహారాజ్ एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना. మహారాజా నాకు సాధువు కనిపించి చెప్పారు, ఎవరైతే నీకు పేదవారు కనపడతారో ఆ పేదవారికి ఈ నాణ్యాన్ని ఇచ్చేయని. రాజేష్నే కరుణాస్వర్ మే బోలా. కరుణాస్వర్ అంటే ఏంటి, చాలా ఇన్నోసెంట్గా, చాలా అమాయకత్వంగా. సో ఆ మహారాజుకి ఇలా చెప్పాడనమాట, సాధువు నాకు ఇలా చెప్పాడండి, ఎవరైనా పేదవాడు కనపడితే ఆ పేదవాడికి నాణ్యం ఇచ్చేయమని, అందుకని మీకు ఇస్తున్నామండి. రాజుగారు ఎక్కడన్నా పేదవాడు ఉంటారా అండి? సో ఇక్కడ ఆ అబ్బాయిలో కల్మషం అంటే ఏమాత్రం కూడా కొంచెం కూడా కల్మషం లేనటువంటి మనస్తత్వాన్ని మనము రాజేష్ దగ్గర చూడొచ్చు అనమాట. మే రాజా హూ రాజా, మే తుజే గరీబ్ లగ్తా హూ. నేను రాజుని, నేను మహారాజుని, నేను నీకు గరీబ్ అంటే ఇది మనకు ఆల్రెడీ వర్డ్స్ వచ్చున్నాయండి. పేదవాడు అంటే వెరీ పూర్ ఫెలో, నేను నీకు పేదవాడిలాగా కనపడుతూ ఉన్నానా? రాజా క్రోధ్ మే బోలా. క్రోధ్, క్రోధ్ అంటే ఏంటి, యాంగ్రీ, చాలా కోపం వచ్చింది అంతే కదండి. అన్నీ ఉన్నటువంటి మహారాజు దగ్గరికి వెళ్ళి ఇదిగోండి నేను నీకు ఇస్తున్నాను అని అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సో మహారాజు కోపం వచ్చిందనమాట. నేను మహారాజుని, నేను నీకు పేదవాళ్ళలాగా కనపడుతున్నానా, నువ్వు నాకు ఇది ఇస్తున్నావు అని అడిగాడు. మహారాజ్ यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते. సో పిల్లవాడు చెప్పకనే ఈ కథలో నీతి చెప్పేశాడండి. ఏమని, మహారాజా यदि आप अमीर होते तो, అమీర్ మీరు ఒకవేళ నిజంగానే బాగా డబ్బులు ఉన్నవారై ఉంటే పక్క దేశంలో మహారాజుని ఎందుకు ఆక్రమణ చేయడానికి వెళ్తున్నారు, ఎందుకు ఆయనతో ఫైట్ చేసి ఆయన సంపదనంతా దోచుకోవడానికి వెళ్తున్నారు, మీ దగ్గర డబ్బులు లేకపోతేనే కదా వెళ్తారు, డబ్బులు ఉంటే ఎందుకు వెళ్తారు అని చాలా కరుణాస్వరం అంటే ఏంటి, చాలా ఇన్నోసెంట్గా, అబ్బాయికి వేరే ఆలోచన ఏమీ లేదనమాట. అతను ఏదైతే మనసులో అనుకున్నాడో అదే మహారాజుని అడుగుతూ ఉన్నాడు. రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ మే ఆ గయి. సో రాజేష్ చెప్పినటువంటి ఆ మాట ఏదైతే ఉందో, మీరు నిజంగా ధనవంతుడైతే పక్కన వాళ్ళు ఎందుకు దోచుకుంటారు అనేటటువంటి ఆ మాట ఏదైతే ఉందో రాజుగారికి సో ఒక్కసారిగా తగిలిందండి. అలా అర్థమైంది. उन्हें अपनी गलती का एहसास हुआ. गलती, గలతీ అంటే మిస్టేక్ నానా, అంటే తప్పు. తను చేసినటువంటి ఆ తప్పు రాజుగారికి అర్థమైంది. సో బోధపడింది అనమాట. ఎహసాస్ అంటే బోధపడ్డం. రాజేష్ की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. సో ఆ అబ్బాయి తన ఇన్నోసెన్స్తో రాజుగారి మనస్సుని మార్చేశాడు. తన ఏమీ తెలియనటువంటి అమాయకత్వంతో రాజుగారి మనసుని మార్చేశాడు. సో వెంటనే రాజుగారు ఏం చేశారు, ఆ అబ్బాయిని పొగిడి వెంటనే తన సేనల్ని తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోమని ఆదేశం ఇచ్చాడనమాట. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. సో ఆ రోజు నుంచి మహారాజు ఏం చేశాడు, తన దగ్గర ఏదైతే సంపద ఉందో దాన్ని ప్రజల కోసం ఖర్చు కర్నా అంటే వెచ్చించడం మొదలుపెట్టాడు. ప్రజలకి సేవలో అంటే ప్రజలకి రోడ్లు వేయడం కానివ్వండి, బావులు తోవడం కానివ్వండి, ప్రజలకి ఏ సౌకర్యాలు అయితే అవసరం ఉన్నాయో వాటిని అన్నిటినీ సమకూర్చడంలో తన యొక్క సమయాన్ని గడిపేశారు. సో ఈ కథలో చూసారా ఎంత చక్కగా నీతి చెప్పారో. మన దగ్గర ఉన్నప్పుడు అంటే భగవంతుడు మనకి ఇచ్చినంత మన దగ్గర ఉన్నప్పుడు ఇంకొకరిది మనం దోచుకోవాల్సిన పని లేదండి. మన దగ్గర ఉన్నదాంతో మనము తృప్తి పడాలి, అంతేకాని ఇంకొకరి దగ్గర ఉంది కదా అని వాడి దగ్గర దోచుకోవడానికి ప్రయత్నించకూడదు. అది నిజంగానే మానవత్వ లక్షణాలు కాదు అని ఈ అబ్బాయి చెప్పకనే చెప్పాడు. సో ఈ లెసన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను.
సో ఇంకొక దీంతో మళ్ళీ ఇంకొక క్లాస్లో కలుద్దాం నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.